सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. స్వామి జ్ఞానము నుండి కొన్ని వజ్రాలు జమ్స్. ఓ నరావతారము. నరావతారమును గుర్తించుటకు కేవలము ఆ సద్గురువు బోధించు జ్ఞానమును పరిశీలించియే నిర్ణయించవలెను. ఆ జ్ఞానబోధలో సత్యములైన సమన్వయములు స్పష్టముగా ఆత్మలోనికి దూసుకొనిపోవు బోధనా విధానము. అట్టి జ్ఞానము మరి ఏ ఇతర జీవులకు సాధ్యము కాని విశిష్ట స్థితిని నిరూపించును. ఇది జ్ఞానామృతము. సత్య సమన్వయములు జ్ఞానములను శబ్దము చేతను స్పష్టమైన అనన్య సాధ్యమైన బోధనా విధానము ప్రజ్ఞాన శబ్దము చేతను చెప్పబడుచున్నది. సత్యం జ్ఞానం, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పబడిన ఇట్టి జ్ఞాన ప్రజ్ఞానములు సద్గురువుకే సాధ్యము కాని ఆయన దూతలకు సాధ్యము కాదు. ఒక చిన్న బోధకుడు తానే దైవదూతనని చెప్పినప్పుడు మనము నమ్ముట ఎట్లు? తాను దైవదూతనని చెప్పినప్పుడు అతడు బోధించు జ్ఞానమును బట్టి నిర్ణయించుకొనవలసి వచ్చును. ఆయన చెప్పిన జ్ఞానము దైవ జ్ఞానమా కాదా అని పరిశీలించి అది దైవ జ్ఞానమని నిర్ణయమునకు వచ్చినప్పుడు ఆ ప్రవక్త దైవదూతయని గాని సాక్షాత్తు దైవమని గాని నమ్మవలెను. అట్లు నిశ్చిత పరీక్ష చేసిన తర్వాత, పరిపూర్ణముగా నమ్మిన తర్వాత ఆయన వద్ద ఇంకా తార్కికమైన విజ్ఞానమును ప్రదర్శించరాదు. నైషా తర్కేణ అని శృతి. ఆయనను పరిపూర్ణ నిశ్చలమైన అంధవిశ్వాసముతోనే సేవించవలెను. గోపికలు బ్రహ్మర్షులు కావున వేదశాస్త్ర సహాయముతో విజ్ఞాన కోసమైన బుద్ధితో తర్కించి కృష్ణుడే పరమాత్మయని నిర్ధారించినారు. ఇట్లు నిర్ధారణము చేసిన తరువాత కృష్ణుడు ఎన్ని అధర్మములు చేసినను రాధ తన విశ్వాసముతో మనోమయ కోసమైన ప్రేమతో ఏ మాత్రము చెలించలేదు. రాధ దూర్వాస మహర్షి అవతారము. గమ్యమును తర్కముతో నిర్ధారించుకొనున్నది బుద్ధి. దానిని అంధవిశ్వాసముతో ప్రేమించున్నది మనస్సు. ముందు ద్వితీయాధ్యాయమున బుద్ధి యోగముతో గీతారంభము జరిగినది కదా. జీవుల యొక్క మానవ శరీరమును స్పృశించినప్పుడు లోపలి వ్యక్తి అను చొక్కాను స్పృశించినట్లగును. అచ్చట చొక్కా యొక్క స్పర్శ మాత్రమే కలుగుచున్నది. జీవుడు కూడా కారణ శరీరం అను పేరుతో శరీర భాగమే కావున చొక్కాలోని భాగమే. జీవుడు ఆధేయమే అనగా ఆధారపడినవాడు కానీ ఆధారము కాదు. కానీ నరావతారము యొక్క స్పర్శ చేసినప్పుడు నీవు చొక్కాను స్పృశించినప్పుడు చొక్కాతో పాటు దానిని ధరించిన ఆధార వ్యక్తిని కూడా స్పృశించినట్లు ఆ పరమాత్మ యొక్క స్పర్శ కూడా నీకు అనుభూతికి వచ్చుచున్నది. నేరుగా నీవు పరమాత్మను స్పృశించుట అసంభవము. పరమాత్మ యొక్క అసలు స్వరూపము వాక్కులకు, ఇంద్రియములకు, మనస్సుకు, బుద్ధికి, తర్కమునకు సైతము అందదు అని వేదములు ఘోషించుచున్నవి. యతో వాచః మనసాయో బుద్ధేః అతర్క్యః. పరమాత్మ నీకు తన దర్శన, స్పర్శన, సంభాషణ, సహజీవన అనుభూతి సందర్శన ద్వారా జ్ఞానమును ప్రసాదించుటకు, నీతో సహవాసము చేయుటకు ఏర్పాటు చేసిన ఏకైక మార్గమే నరావతారము. పరమాత్మ నిర్ణయించిన మార్గము అనుసరించి పరమాత్మ అనుభవమును పొందవలయునే గాని
పరమాత్మను నేరుగా దర్శించుటకు ఎగిరి గంతులు వేసినచో, పరమాత్మ ప్రకటితమైనచో నీతో సహా ఈ జగత్తు కూడా లయమైపోవును. ఆయన యొక్క తేజోరూపమే 1000 సూర్యుల యొక్క తేజస్సు అనియు ఈ కన్నులు చూడలేవనియు గీత చెప్పుచుండగా, ఇక ఆయన అసలు స్వరూపము ఊహకే అతీతము. కావున పరమాత్మను నేరుగా దర్శించుటకు గాని అన్య మార్గములలో అనుభూతిని పొందుటకు ప్రయత్నించుట కానీ అవివేకము, మూర్ఖత్వము అగును. టు బి కంటిన్యూడ్. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.